ఉందా? సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఫెడరల్. సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. ఏమా ఇప్పుడు ఇప్పుడు వస్తుంది వాయిస్? హలో ఏమా వాయిస్ వినపడుతుందా ఇప్పుడు? ఇప్పుడు వస్తుంది సార్. వినపడుతుంది. ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ సార్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గవర్నమెంట్. లిఖిత మార్చాను. ఓకేనా సార్? మార్చావు? ఓకేనా సార్? ఓకే 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 రైట్. సార్ నో వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. ఇప్పుడు వస్తుంది సార్ ఇంకా బ్రేక్ అవుతుంది సార్. తాలూకా మీనింగ్ ఏంటి అంటే ట్రీటీ ఆర్ అగ్రిమెంట్. యాక్చువల్ గా ఫెడరల్ అంటే మనం ఏం చెప్పుకుంటాం? ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఫెడరల్ అనగానే ఫెడరల్ మీన్స్ ఏంటి? జనరల్ గా మీన్ ఏంటి? కాంబినేషన్. కాంబినేషన్ సమాఖ్య అని అంటారు. సమాఖ్య అంటే కోఆర్డినేషన్ తో కూడుకుంది. కోఆర్డినేషన్ చెప్పండి నాకు, ఎందుకని మీకు వినపడుతుందని అనుకుంటాను అంతే. డెఫినేషన్స్ లో ఆయన ఏం చెప్తాడన్నా అంటే స్టేట్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన వరకు, స్టేట్ అంటే ఏ కాన్స్టిట్యూషన్ బై విచ్ సెవెరల్ సిమిలర్ స్టేట్స్ అగ్రీ టు బికమ్ ఏ మెంబర్స్ ఆఫ్ ఎ లార్జ్ వన్ ఇస్ ద ఫెడరల్ గవర్నమెంట్ అమాంటిస్ చెప్పాడు. అలాగే ఫెడరల్ స్టేట్ ఇస్ ఎ పొలిటికల్ కాన్ఫరెన్స్ పొలిటికల్ టు ద రీకాన్ యూనిటీ విత్ ద మెయింటెనెన్స్ ఆఫ్ స్టేట్ రైట్స్. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే స్టేట్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కోఆర్డినేట్స్ తో ఉండాలి. యాక్చువల్ గా ఇండియా హ్యావింగ్ ఇస్ 29 స్టేట్స్ బట్ ఆల్ స్టేట్స్ విత్ సెంట్రల్ గవర్నమెంట్ కోఆర్డినేట్ లో అంటే ఒక అగ్రిమెంట్ తో ఉంటారు వాళ్ళు. అంటే కరెక్ట్ గా వాళ్ళు చెప్పే మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో ఆధారపడి ఉంటారు. అక్కడ మనకి అపోజిషన్ పార్టీ ఉన్నా సరే, స్టేట్ గవర్నమెంట్ లో ఇంకో పార్టీ ఉన్నా సరే, వాళ్ళు కోఆర్డినేషన్ తోనే ఉండాలి. అక్కడ ఏమైనా డిఫరెన్స్ ఉందంటే ఆ ప్రాబ్లమ్స్ అనేవి వేరేగా ఉంటాయి, డిఫరెంట్ వేరేగా ఉంటాయి. ఆల్రెడీ ఇప్పుడు మనకు క్రియేట్ అవుతున్నాయి ప్రెసెంట్. ఆల్రెడీ బీజేపీ గవర్నమెంట్ సంబంధించిన వరకు కానీ, అలాగే లోకల్ సంబంధించిన. సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. అలాగనే two sets of government. It is an important feature of the federation. Here are two sets of government: union or central or federal government. Union or central or federal government and provincial or state government. ఇక్కడ టూ సెట్స్ ఆఫ్ గవర్నమెంట్స్ ఉంటాయి. కారణం ఏంటి? స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఉంటాయి. కాబట్టి ఈ ఇద్దరి మధ్య డెఫినేషన్ ఉండేది దట్ ఈస్ కాల్డ్ అదే గవర్నమెంట్. ఫెడరల్ డెఫినేషన్ లో డైసీలీ వాళ్ళిద్దరు government depend upon the central government. Sometimes central government also కంపల్సరీ ఏంటంటే యూనియన్ గవర్నమెంట్ లో ఇప్పుడు వినపడుతుందా? ఆర్ యు లిసన్ మై వాయిస్? yes sir. ఇక్కడ కూడా డివిజన్ ఆఫ్ పవర్స్ అనేది ఉంటుంది. డివిజన్ ఆఫ్ పవర్స్ మీకు అక్కడ చెప్పాను ఏంటి? యూనియన్ ఆఫ్ గవర్నమెంట్ లో డివిజన్ ఆఫ్ పవర్స్ ఉండదు. ల్యాక్ ఆఫ్ absence of division of powers అనేది, absence of division of powers. కాబట్టి ఇక్కడ డివిజన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ ద సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్. ఆల్రెడీ అందుకనే మనకి ఫెడరల్ గవర్నమెంట్ లో 3 types ఆఫ్ లిస్ట్స్ ఉన్నాయి. 3 types ఆఫ్ లిస్ట్స్ అనేవి ఉన్నాయి సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన వరకు. వాట్ ఆర్ దే? సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ రిలేషన్ సంబంధించిన వరకు లిస్ట్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేశారు కాన్స్టిట్యూషన్.
హౌ మెనీ లిస్ట్ అంటే యాక్చువల్ గా 3 టైప్స్ ఆఫ్ లిస్ట్ ఉంటాయి. సెంట్రల్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ కన్కరెంట్ లిస్ట్. అంటే స్టేట్ గవర్నమెంట్ కొన్ని ఫాలో అవుతుంది, కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి వర్తిస్తున్నాయి. బోత్ కాంబినేషన్ ఆఫ్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్. స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ వరకు కొన్ని ఉంటాయి. అలాగనే స్టేట్ ఆర్గాన్స్ ఉన్నాయి, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. వీటి 3 మెంబర్స్ మధ్యన కూడా పవర్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ జరుగుతున్నాయి. పవర్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ బిట్వీన్ ది 3 ఆర్గాన్స్ ఆఫ్ ది గవర్నమెంట్. కాబట్టి డివిజన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ ద సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ అనేది కంపల్సరీ జరుగుతుంది. ఫెడరల్ గవర్నమెంట్ హ్యావింగ్ ఏ డివిజన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ ద స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, యు అండర్స్టాండ్? 4 ఫీచర్స్ చెప్పాను నేను. ఏంటవి? ఫెడరల్ గవర్నమెంట్ ఫీచర్స్ లో ఫస్ట్ ఫీచర్ ఏంటి? ఫెడరల్ గవర్నమెంట్. వాట్ ఆర్ ది ఫీచర్స్ హ్యావింగ్ బై ది ఫెడరల్ గవర్నమెంట్? రిటర్న్ ఫస్ట్ ఫీచర్ ఏంటి? రిటర్న్ అండ్ ప్రెజెంట్ కాన్స్టిట్యూషన్. అంతేనా ఏమా? ఎస్ సార్. గాయత్రి, నువ్వు చెప్పింది కరెక్టే. అలాగే అనదర్ వన్, సుప్రమసీ ఆఫ్ కాన్స్టిట్యూషన్. అంటే కాన్స్టిట్యూషన్ యొక్క ప్రియారిటీ ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. బట్ నాట్ ప్రియారిటీ గివెన్ టు ద స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్. స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రియారిటీ ఉండదు, కాన్స్టిట్యూషన్ ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనది ఏంటి? ఇండియా హ్యావింగ్ అదే యూనియన్ గవర్నమెంట్ ఆర్ ఫెడరల్ గవర్నమెంట్? యూనిటరీ గవర్నమెంట్ ఆర్ ఫెడరల్ గవర్నమెంట్? చెప్పమ్మా, నీ వాయిస్ బ్రేక్ అవుతుంది గాయత్రి. క్వాజీ ఫెడరల్ సార్. క్వాజీ ఫెడరల్. ఎస్, సంజయ్ అంట క్వాజీ ఫెడరల్. కాబట్టి బోత్ కాంబినేషన్ ఆఫ్ యూనిటరీ అండ్ ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ రెండు మిక్సప్ కలిగే ఉంటాయి. అందుకనే దీన్ని ఏమంటారంటే క్వాజీ ఫెడరల్ గవర్నమెంట్ గా మనం చెప్పుకుంటాం. అలాగనే నెక్స్ట్ ఫీచర్ ఏంటి? ఎగ్జిస్టెన్స్ ఆఫ్ 2 సెట్స్ ఆఫ్ గవర్నమెంట్. చెప్పాను గాయత్రి, నువ్వు ఆగిస్తాను. ఇంకొకరు మాట్లాడాలి. వీళ్ళు సైలెంట్ గా కూర్చుంటున్నారు వాళ్ళంతా. టెల్ మీ అనదర్ వన్. Existence of 2 sets of government, sir. Existence of 2 sets of government. What are the 2 sets of governments? What are the 2 sets of governments? Correct అమ్మా, నువ్వు చెప్పింది 2 sets of government. What are the 2 sets of governments? Union government or provincial government, sir? ప్రొవిన్షియల్ కాదు. ప్రొవిన్షియల్ అనేది మనం ఎక్కడ చెప్పుకున్నాము? యూనిటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ లో ప్రొవిన్షియల్ ఎంత వస్తుంది అని చెప్పుకున్నాం. అంటే సబార్డినేట్ గవర్నమెంట్ అనేది. ఇక్కడ వచ్చేది ఏమొస్తుంది? యూనియన్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్. చాందిని, స్టేట్ గవర్నమెంట్. నేనేమే కదా చాందిని. Yes, sir. ఓకే, నెక్స్ట్ అనదర్ ఫీచర్. మానస, అనదర్ వన్. ఇంకొకరు చెప్పండి. హరిప్రియ చెప్పు. హరిప్రియ, నెక్స్ట్ ఫీచర్ ఏం చెప్పాను? హరిప్రియ. Yes, sir. నెక్స్ట్ ఫీచర్ ఏం చెప్పుకున్నాం? లంచ్ చేస్తున్నావు ఏంటి ఇంతవరకు? ఏమై టెల్ మీ అనదర్ ఫీచర్. రావట్లేదు. ఓకే, నెక్స్ట్ ప్రతిభ. What is the another feature of the federal form of government? Emma, another feature of government లో ఇంకేముంది? మనం ఏం చెప్పుకున్నాము? డివిజన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ ద సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్. డివిజన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ ద స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్. పల్లవి, అనదర్ ఫీచర్ ఇంకోటి ఏం చెప్పాను? శృతి,
అమ్మాయి Shruti, tell me another feature of the federal form of government. Triveni. Independent judiciary is the another feature of the federal form of government. Judiciary. What is the independent judiciary? Independent judiciary ante what is the meaning of the word independent judiciary? Independent judiciary ante enti? Independent judiciary. Tell me anyone. It is not subordinate to either legislature or executive. ఓకే ఇంకా ఇంకోటి ఉంది మెయిన్ ఇన్వాల్వ్మెంట్. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం సుప్రీం కోర్ట్ హై కోర్ట్స్ సంబంధించిన వరకు వాటికి సంబంధించి కంప్లీట్ గా ఎగ్నెస్ట్ గా ఉంటున్నాయి. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఎగ్నెస్ట్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీస్. ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ఎనీ పొలిటికల్ పార్టీ. ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ఎనీ పొలిటికల్ పార్టీ. ఇట్ ఈస్ ఏ ఇండివిజువాలిటీ, ఇండివిజువల్ డెసిషన్ బట్ నాట్ డిపెండ్ అపాన్ ది ఎనీ పొలిటికల్ పార్టీ. ఏదో రాజకీయ నాయకులు చెప్తే ఆ తీర్పులు ఇచ్చేది కాదు. ఇండిపెండెంట్ గా వాళ్ళు చెప్పాలి. ఒకవేళ ఏంటంటే పార్లమెంట్ మేకింగ్ లాస్, ఎవరు హూ ఆర్ మేకింగ్ లాస్? పార్లమెంట్ ఆర్ స్టేట్ అసెంబ్లీస్. ఆ చట్టాల్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే దెన్ ఐడెంటిఫైడ్ బై ది కోర్ట్స్. కోర్ట్స్ అనేవి ఐడెంటిఫై చేసి వాటి క్లారిఫికేషన్ ఇస్తూ ఉండాలి. అది రాజకీయ నాయకులు చూసి ఇవ్వడం కాదు. ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఇస్ ద అనదర్ స్ట్రైకింగ్ ఫీచర్ ఆఫ్ ది ఫెడరల్ గవర్నమెంట్. In this form of judiciary is independent and it is not subordinate either to the legislature nor executive. The three organs of government lo legislative is the main organ. Karanam enti legislative, what is the main work of the legislature? To What is the make main laws. function of the prepare laws. Another one executive, ఇంప్లిమెంట్ ది లాస్. implementation laws. Last కి వచ్చేటప్పుడు judiciary చేసేది ఏంటి? చెక్స్ వెదర్ ద లాస్ ఆర్ ప్రిపేర్డ్ కాన్స్టిట్యూషనల్లీ ఆర్ నాట్. ఎస్, అక్కడ మొత్తం టోటల్ గా చేసేది వాళ్ళు చేసేదాన్ని ఐడెంటిఫై చేస్తూ ఉంటారు. ఒకవేళ ఐడెంటిఫై ఇప్పుడు కూడా మనకి 1947 ఇండిపెండెన్స్ దగ్గర నుంచి ఎప్పటి వరకు కూడా వీళ్ళిద్దరి మధ్యలో ఎప్పుడు కూడా వార్ జరుగుతూ ఉంటది. ఎందుకు కారణం అంటే లెజిస్లేటివ్ అండ్ జ్యుడిషియరీ మధ్యన. లెజిస్లేటివ్ కాదు, లెజిస్లేటివ్ అండ్ జ్యుడిషియరీ. కారణం అంటే హూ ఇస్ ద సుపీరియర్? హూ ఇస్ ద సుపీరియర్ చెప్పండి. మీ దీనిలో మీ ఐడియా ప్రకారంగా Judiciary. లెజిస్లేటివ్ జ్యుడిషియరీ Judiciary. జ్యుడిషియరీయా? Judiciary, sir. జ్యుడిషియరీయా కాదు. డెమోక్రసీ స్టేట్ లో లెజిస్లేటివ్ కి వాల్యూ ఇవ్వడం జరుగుతుంది. లెజిస్లేటివ్ కి వాల్యూ ఇస్తారు. అంటే కారణం ఏంటి సార్? వాళ్ళే law తయారు చేస్తారు. కూడా చేస్తున్నారు అని అంటే కొత్త అమెండ్మెంట్స్ అన్ని వాళ్ళే తీసుకొస్తారు కదా సార్. ఎస్, వాళ్ళే చేస్తారు. యాక్చువల్ గా వాళ్ళు చేసేది ఏంటి అని అంటే ఒకవేళ సుప్రీం కోర్టు కానీ హైకోర్టు కానీ ఏదైనా డెసిషన్ ఇచ్చినా కూడా ఒకవేళ ఏమవుతుందంటే దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు కాన్స్టిట్యూషనల్ గా అమెండ్మెంట్స్ తీసుకొస్తారు. అమెండ్మెంట్స్ తీసుకొచ్చేస్తారు. అది లెజిస్లేటివ్ పరంగా అమెండ్మెంట్స్ తీసుకొస్తారు. అమెండ్మెంట్స్ తీసుకొచ్చి అప్పుడు ఏమవుతుంది, అమెండ్మెంట్స్ యాక్ట్ ప్రకారంగా వాళ్ళు ఏమవుతుంది, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ లో ఈ విధంగా ఉంది అని చెప్తూ కోర్టులు దానికి అనుకూలంగా తీర్పులు ఇవ్వాలి. అంటే దానికి అది ఎలా ప్రాసెస్ అవుతుందో అంటే యాజ్ పర్ లా ప్రకారంగా వెళ్ళాలి. అంటే కాన్స్టిట్యూషనల్ లాగా వెళ్ళాలి. దానికి వ్యతిరేకంగా వెళ్ళడానికి వీల్లేదు. అందువల్ల ఏంటంటే ఇక్కడ మనకి ఏంటంటే డెమోక్రసీ స్టేట్ లో ఏమవుతుందంటే పీపుల్ లెజిస్లేచర్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే జుడిషియరీ వాల్యూ ఇస్తారని అంటే జుడిషియరీకి కూడా వాల్యూ ఉంది. కారణం ఏంటంటే బోత్ ఆర్ ఈక్వల్. పీపుల్ సైడ్ నేను తీసుకుంటే ఇట్ ఈస్ ఏ బెస్ట్, ఇట్ ఈస్ ఏ గుడ్ వన్. అనదర్ వన్ ఏంటి అని అంటే అది ఇంటర్నల్ గా సంబంధించిన వరకు, లా అండ్ ఆర్డర్ సంబంధించిన వరకు, దానికి సంబంధించిన వరకు కొంత వెయిటేజ్ ఉంది. వీళ్ళు చట్టం చేస్తే ఆ చట్టం ఎంతవరకు ఉంది, స్టూడెంట్ టీచర్ మధ్య ఉంది రిలేషన్స్ లాగా. వీళ్ళు ఇక్కడ చదువుతున్నారు, అది కరెక్టా కాదని చెప్పేది ఏంటి అంటే అక్కడ ఫ్యాకల్టీ మెంబర్. అలాగనే ఇక్కడ కూడా అది జరుగుతుంది. లెజిస్లేచర్ చేసే ప్రతి యాక్ట్ ని అబ్జర్వింగ్ బై ద జ్యుడిషియరీ బాడీ, అందులో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనంటే దెన్ రెక్టిఫైడ్. అంటే కోర్టు అది రెక్టిఫై చేయదు, మళ్ళీ లెజిస్లేచరే రెక్టిఫై చేస్తుంది. మధ్యలో ఎవరు ఉంటారు? ఎగ్జిక్యూటివ్ బాడీ ఉంటుంది.
ఎగ్జిక్యూటివ్ బాడీ దాని ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లాస్ అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ లో జ్యుడిషియరీ బాడీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అలాగనే ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది బైకామరల్ లెజిస్లేచర్. ఆల్రెడీ నో అబౌట్ ది బైకామరల్ లెజిస్లేచర్. మీకు సంబంధించిన వరకును బైకామరల్ లెజిస్లేచర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. బైకామరల్ లెజిస్లేచర్ ఆల్రెడీ యు నో అబౌట్ ది బైకామరల్ లెజిస్లేచర్. బైకామరల్ లెజిస్లేచర్ అంటే ఏంటి? There will be two houses in the parliament. ఎస్. Lower house and upper ఎక్కడైనా house. ఉంటుందా? ఓకే, పార్లమెంట్ లోనే ఉంటుందా? ఇక్కడ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కూడా ఉంటుందా? స్టేట్ లో కూడా ఉంటుందా లేదా? ఉంటది సార్. ఉంటుందా? మన హ్యావింగ్ ఎ టూ బైకామరల్ లెజిస్లేచర్ ఆర్ యూనికామరల్ లెజిస్లేచర్? Bicameral legislature. వాట్ ఆర్ దే? Lower house and upper house. లోవర్ హౌస్. అండ్ వాట్ ఈస్ ద లోవర్ హౌస్? Lok Sabha is the lower house. అంటే ఇన్ ద అంటే నేషనల్ లెవెల్, బట్ ఇన్ ద స్టేట్ లెవెల్ Vidhan Sabha. విధాన సభ. ఓకే, తెలుగులో చెప్పుకున్నాం. దాన్ని ఇంకో విధంగా ఇంగ్లీష్ లో కూడా చెప్తున్నాం. ఏదది? లెజిస్లేటివ్ అసెంబ్లీ. విధాన సభ కరెక్టే. ఎస్, లెజిస్లేటివ్ అసెంబ్లీ. అలాగనే అప్పర్ హౌస్ ఏమంటాం? లెజిస్లేటివ్ కౌన్సిల్. ఎస్, లెజిస్లేటివ్ కౌన్సిల్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అక్కడ లోక్సభ అండ్ రాజ్యసభ అనేది ఎలా అంటున్నామో స్టేట్ లో కూడా లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్. ఇక్కడ బైకామరల్ ఇస్ నాట్ ఇన్ ద యూనిటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఇక్కడ 2 హౌసెస్ అనేవి ఉంటాయి. కారణం ఏంటి? 1 హౌస్ చేసిన యాక్ట్స్ ని సెకండ్ హౌస్ అనేది అబ్జర్వింగ్ చేస్తుంది. సెకండ్ హౌస్ లో హూ ఆర్ ది మెంబర్స్ ఇన్ ద సెకండ్ హౌస్? ఫస్ట్ హౌస్ లో ఎవరు ఉంటారు? హూ ఆర్ ది మెంబర్స్ ఇన్ ద ఫస్ట్ హౌస్? పీపుల్ ఎలక్టెడ్ పర్సన్స్. People represent. పీపుల్ రిప్రజెంటేటివ్స్, పీపుల్ ఎలక్టెడ్ మెంబర్స్. ఓకే, నందిని కరెక్ట్. నెక్స్ట్ సెకండ్ హౌస్ లో ఎవరు ఉంటారు? హూ ఆర్ ది మెంబర్స్ ఇన్ ద సెకండ్ హౌస్? ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్ పర్సన్స్. ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్ పర్సన్స్ అనేది రిప్రజెంటేటివ్స్ అనే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇక్కడ బోత్ హౌసెస్ అనేది అంటే ఫస్ట్ హౌస్ చేసినా కూడా సెకండ్ హౌస్ అనేది అబ్జర్వేషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ బైకామరల్ లెజిస్లేచర్ అనేది ఉంటుంది, బట్ నాట్ ఇన్ ది యూనికామరల్ లెజిస్లేచర్. అలాగనే నెక్స్ట్ ఇంకోటి ఏంటి అని అంటే స్పెషల్ రిప్రజెంటేషన్ టు ద ప్రొవిన్సెస్. స్పెషల్ రిప్రజెంటేషన్ టు ద ప్రొవిన్సెస్. స్పెషల్ రిప్రజెంటేషన్ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్స్ అనేవి ప్రొవిన్షియల్ గవర్నమెంట్ అనేవి ఉంటే అక్కడ ఏముంది? యూనిటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ లో ప్రొవిన్షియల్ గవర్నమెంట్ కంప్లీట్లీ సబార్డినేట్ టు ద సెంట్రల్ గవర్నమెంట్. ఇక్కడ ప్రొవిన్షియల్ గవర్నమెంట్స్ ఉన్నా కూడా అవి సెంట్రల్ గవర్నమెంట్ మీద కంప్లీట్ గా ఆధారపడవు. ఇట్ ఇస్ ఎ ఓన్. ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ప్రొవైడ్స్ ఎ స్పెషల్ రిప్రజెంటేషన్ టు ద ప్రొవిన్సెస్ ఇన్ ద అప్పర్ ఛాంబర్. చూసారా, అప్పర్ హౌస్ లో మనం చెప్పుకున్నాం అసలు. కారణం ఏంటి? ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్ అని. ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్ అని అంటే డిఫరెంట్ మెంబర్స్ ఆర్ ఎలక్టెడ్ టు ద అప్పర్ హౌస్. యాజ్ ఎ రిజల్ట్ the interests of the small provinces cannot be abstracted by the larger provinces. ఇక్కడ ప్రొవిన్సెస్ సంబంధించిన వరకు చిన్న స్టేట్స్, పెద్ద స్టేట్స్ అనే కాదు, అందరికి కూడా ప్రియారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మెంబర్షిప్ అనేది ఉంటుంది. కారణం ఏంటి? 250 మెంబర్స్ ఆర్ ఇన్ ది రాజ్యసభ. రాజ్యసభలో వాళ్ళందరూ ఉంటారు. అలాగనే నెక్స్ట్ అనదర్ ఎవరు ఉన్నారు? లెజిస్లేటివ్ కౌన్సిల్ లో కూడా తీసుకోండి. లెజిస్లేటివ్ కౌన్సిల్ లో కూడా మెంబర్షిప్ అలాగనే ఉంటుంది. అలాగనే డ్యూయల్ సిటిజన్షిప్. ఇండియన్ పీపుల్ ఆర్ హ్యావింగ్ ఏ Single citizenship. ఇది Single citizenship. అదే అమెరికన్ పీపుల్ అయితే Dual citizenship. డ్యూయల్ సిటిజన్షిప్. ఇండియన్ పీపుల్ కి ఓన్లీ సింగిల్ సిటిజన్షిప్ మాత్రమే ఉంటుంది. సింగిల్ సిటిజన్షిప్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఏమన్నాడు అంటే ఫెడరల్ గవర్నమెంట్ లో డ్యూయల్ సిటిజన్షిప్ ఉంటుంది, కానీ మనకు అది ఉండదు. ఈ ఫీచర్ మనకు వర్తించదు. యూనిటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ లోకి మళ్ళీ వెళ్ళిపోతుంది. ఫెడరల్ గవర్నమెంట్ ప్రొవైడ్స్ ఫర్ ద డ్యూయల్ సిటిజన్షిప్. దట్ మీన్స్ పీపుల్ లివింగ్ ఇన్ ఫెడరేషన్ కెన్ ఎక్సర్సైజ్ 2 citizenships. First, they will get the citizenship of the provinces in which he is living, and at the same time he can also enjoy the citizenship of the nation. చూసారా, అమెరికాలో ఏముంటుంది? ఫస్ట్ స్టేట్ లో ఉంటుంది, తర్వాత సెంట్రల్ లో ఉంటుంది. స్టేట్ సెంట్రల్ డివైడ్ అవుతాయి. కానీ మన ఇండియాలో ఏమవుతుందంటే ఓన్లీ 1 citizenship. దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ ఇండియన్ సిటిజన్షిప్. ఇండియన్ సిటిజన్షిప్, భారతీయ పౌరసత్వం మాత్రమే ఉంటుంది మనకి, ఇంకేమీ ఉండవు. అలాగే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రొసీజర్ ఈజీయా ఆర్ డిఫికల్టా?
కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రొసీజర్ ఈజీ ఆర్ డిఫికల్ట్ ఇన్ ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్? మీ ఐడియా ప్రకారం చెప్పండి. డిఫికల్ట్. డిఫికల్ట్ ఎలా డిఫికల్ట్ ఉంటాయి? అదర్ స్టూడెంట్స్ కూడా మాట్లాడు. టెల్ మీ ఆన్సర్స్. ఏమా మిగతా వాళ్ళు కామ్గా ఉన్నారు, రెస్ట్ తీసుకున్నారు. బట్ ప్రతి ఒక్కరు ఇందులో చెప్తూ ఉండాలి. ఇంకా నేను అడిగే నేను చేస్తున్నాను చూడండి. రేణుక, టెల్ మీ. ఒక ఫీచర్ ఫీచర్స్ ఫెడరేషన్ ఇక్కడ లోకల్ స్టేట్ వేనా నువ్వు? సార్. లోకల్ ఏరియానా నువ్వు? షాక్పూర్ అదర్ ఏరియా? నో సార్, ఓబిలి. ఓబిలి సార్. అంటే నీకు కదా ఏంటి మాట్లాడట్లా? సార్ సార్ వాయిస్ రావట్లేదు. ఇప్పుడు నీ వాయిస్ వినపడుతుంది. చెప్పు ఇప్పుడు ఏం చెప్పాను? ఇప్పుడు ఒక ఫీచర్ చెప్పాను. ఫెడరల్ గవర్నమెంట్ తాలూకా ఫీచర్ చెప్తున్నాము. దాన్ని దేని గురించి డిస్కస్ చేస్తున్నాం? టెల్ మీ. డ్యూయల్ సిటిజన్షిప్ చెప్పారు సార్. నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రొసీజర్ ఏంటంటే వాట్ ఈస్ ద కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రొసీజర్? ఇక్కడ మన ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ లో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రొసీజర్ అనేది ఈజీగా ఉంటుందా, డిఫికల్ట్ గా ఉంటుందా? డిఫికల్ట్ సార్. 2 స్టేట్స్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి కొన్ని టైప్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటే డిఫికల్ట్ ఉంటుంది. టైప్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటే డిఫికల్ట్ ఉంటుందా? ఐ థింక్ సో సార్. కొన్ని అప్లికేషన్స్ వల్ల అమెండ్మెంట్స్ ప్రొసీజర్ అనేది కొంచెం అలా చేంజ్ అవుతుంది. డిఫికల్ట్ ఎందుకు ఉంటుంది? మన లాస్ట్ టైం మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఉన్నాం ఆ రోజు క్లాస్ లో. 64th అమెండ్మెంట్ దాకా శివ గారు ఏంటి ఒకసారి అమ్మాయి కూడా వింటది సార్. చెప్పండి సార్. అమెండ్మెంట్ ఎందుకు డిఫికల్ట్? ఎందుకంటే అందరి దగ్గర నుంచి ఆమోదం రావాలి కాదు సార్. ఆమోదం ఉన్నది అందరి దగ్గర నుంచి జరగాలి కదండి. అది కొంచెం టైం టేకింగ్ ప్రొసీజర్. బోత్ హౌసెస్ కూడా యాక్సెప్ట్ చేయాలి. అవును సార్. అంటే ఫస్ట్ హౌస్ యాక్సెప్ట్ చేసింది, సెకండ్ హౌస్ కంప్లీటెడ్ యాక్సెప్టెడ్. యాక్చువల్లీ ఫస్ట్ హౌస్ యాక్సెప్టెడ్ బై ది 2/3 మెజారిటీ. సెకండ్ హౌస్ ఆర్ యాక్సెప్టెడ్. సెకండ్ హౌస్ కూడా ప్రెసిడెంట్ ఆఫ్ కానీ ఇక్కడ పీపుల్ వాళ్ళు దానికి ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్పాను. రాజీవ్ గాంధీ టైంలో జరిగిన ఇన్సిడెంట్ 64th అమెండ్మెంట్ అని. ఎందుకంటే అక్కడ ప్రొసీజర్ అనేది లేట్ అయిపోయిందని. 64th అమెండ్మెంట్ వాళ్ళు చేసింది ఏంటంటే లోక్సభ యాక్సెప్ట్, రాజ్యసభ రిజెక్టెడ్. రాజ్యసభ రిజెక్ట్ చేసింది అది. దెన్ స్టాప్ దట్ డే. ఆగిపోయింది వెంటనే. యాక్సెప్టెడ్. అలాగనే దానికి ఎగ్జాంపుల్ గా మనం తీసుకున్నాం ఒకటి. మన సమ్మర్ వరకును క్యాపిటల్ ఫార్మేషన్ తీసుకోండి. క్యాపిటల్ క్యాపిటల్ విశాఖపట్నం, క్యాపిటల్ కర్నూలు, లెజిస్లేటివ్ క్యాపిటల్ అమరావతి. ఇక్కడ సంబంధించిన బిల్ అది అసెంబ్లీలో తీసుకొచ్చారు. ఈ రోజు వరకు అది జరగకపోవడానికి రీజన్ ఏంటి? వాట్ ఇస్ ద రీజన్? వాట్ ఇస్ ద రీజన్? దానికి రీజన్ ఏంటి అని అంటే ఫస్ట్ హౌస్ దాన్ని యాక్సెప్ట్ చేసింది, కానీ లెజిస్లేటివ్ కౌన్సిల్ లో సంబంధించిన వరకు వీళ్ళకి మెజారిటీ లేదు. వైఎస్ఆర్సీపీ మెంబర్స్ కి లెజిస్లేటివ్ కౌన్సిల్ లో లేదు. ఎమ్మెల్సీ సంబంధించిన వరకు టీడీపీ వాళ్ళకు ఉంది. అప్పుడు ఎన్నికైన వాళ్ళంతా. దానివల్ల ఏమవుతుంది? బిల్లు యాక్సెప్టెన్స్ జరగట్లా. అందుకే లెజిస్లేటివ్ లాస్ట్ టైం షరీఫ్ గారికి సంబంధించిన వరకు అప్పుడుండే చైర్మన్, లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ షరీఫ్ అని అతను దాన్ని పూర్తిగా డెసిషన్ తీసుకోవాలా. స్టాప్ అయిపోయి ఉంది, అలా పెండింగ్ లోనే ఉంది. అందుకని ఫస్ట్ హౌస్ ఆర్ యాక్సెప్టెడ్, దెన్ సెకండ్ హౌస్ ఆర్ యాక్సెప్టెడ్. బోత్ హౌసెస్ ఆర్ యాక్సెప్టెడ్, దెన్ బిల్ ఈస్ గోయింగ్ టు ది ప్రెసిడెంట్ ఆర్ గవర్నర్.
గవర్నర్ కానీ ప్రెసిడెంట్ కానీ వెళ్తుంది. అప్పుడు వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయడం అనేది జరుగుతుంది. కారణం అందువల్లనే ఇక్కడ కూడా ఏమవుతుందంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రొసీజర్ అనేది ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే బోత్ హౌసెస్ ఉన్నాయి కాబట్టి. అదే యూనిటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ లో ఏముంటుంది, ఓన్లీ వన్ హౌస్ ఉంటుంది. యూనిటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ హ్యావింగ్ అది ఓన్లీ వన్ హౌస్. వాళ్ళు ఒక్కరే యాక్సెప్ట్ చేస్తారు, వెంటనే వెళ్ళిపోతుంది ప్రొసీజర్ అనేది. ఇట్ ఈస్ వెరీ ఈజీ. అలాగనే రెసిడ్యూరీ పవర్స్ ఇన్ ద ప్రొవిన్షియల్ గవర్నమెంట్స్, రెసిడ్యూరీ పవర్స్ అనేవి ఉంటాయి. రెసిడ్యూరీ పవర్స్ ఆర్ దోస్ పవర్స్ విచ్ ఆర్ లెఫ్ట్ out at the time of the division of powers. The true federal state, the residuary powers are with the provincial governments. మీకు ఇప్పుడే చెప్పాను రెసిడ్యూరీ పవర్స్ ఉంటాయి. చుందుతా అంటే అసాధారణ అధికారులు. మీకు ఇక్కడ మనం చెప్పుకున్నాం సెంట్రల్ లిస్టు, స్టేట్ లిస్టు, కన్కరెంట్ లిస్ట్ అని చెప్పుకున్నాం. అలాంటి టైంలో ఏమవుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ హ్యావింగ్ అదే పవర్స్. ఈ రెండింటికి కొన్ని పవర్స్ ఉంటాయి. అండ్ ఆల్సో సమ్ ఇంపార్టెంట్ పవర్స్ ది టైమ్ ఆఫ్ ది ఎమర్జెన్సీ పీరియడ్ లో కొన్ని పవర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. మెయిన్ ఇంపార్టెంట్ పవర్స్ గివెన్ టు ది స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎమర్జెన్సీ పీరియడ్ లో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కారణం ఏంటి అంటే వీటికి సంబంధించిన వరకు ఫెడరల్ గవర్నమెంట్ ఫీచర్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ కంపేర్ టు యూనిటరీ అండ్ ఫెడరల్ గవర్నమెంట్. చూసుకోండి, చాలా జాగ్రత్తగా చూసుకోండి. యూనిటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ లో వచ్చే ఫీచర్స్ కి ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ లో వచ్చినాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీచర్ చెప్పండి. ఇప్పుడు నాకు ఇంతకు ముందు మాట్లాడిన వాళ్ళు కాకుండా అదర్ స్టూడెంట్స్ టెల్ మీ వన్ ఫీచర్. ఇంతకు ముందు చెప్పిన వాళ్ళు ఎవరు వద్దు. అదర్ స్టూడెంట్ లిఖిత టెల్ మీ ఒక్కొక్క ఫీచర్ గురించి ఒక ఫీచర్ చెప్పు. లిఖిత నా వాయిస్ వస్తుందా ఏమా? చెప్పమ్మా, టెల్ మీ వన్ ఫీచర్ అబౌట్ ది ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఒకటి చెప్పు, నీకు తెలిసింది ఏదో ఒకటి చెప్పు. డ్యూయల్ సిటిజన్షిప్. ఓకే, రైట్, సరే, కరెక్ట్. చెప్పు. ప్రతిభ టెల్ మీ. వందనా లెఫ్ట్. కాబట్టి ఈ ఫీచర్స్ ఉంటాయి మీకు. ఎన్ని అంటే టోటల్ గా ఇచ్చిన ఫెడరల్ గవర్నమెంట్ లో ఇచ్చిన ఫీచర్స్ ఎన్ని అని అంటే, మనకి ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ నుంచి రాసేటప్పుడు డిఫైన్ ఫెడరల్ గవర్నమెంట్ అండ్ ఫీచర్స్ అండ్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్ అని అన్నాడు అనుకోండి. అప్పుడు ఏం చేస్తారని అంటే వీటికి సంబంధించిన ఫీచర్స్ లో కొన్ని ఫీచర్స్ ని సైడ్ హెడ్డింగ్ పెడుతూ చిన్నది 1 or 2 లైన్స్ లో రాసి దెన్ యూ రైట్ ది మెరిట్స్ అండ్ డిమెరిట్స్ రాస్తే యూ గాట్ ఎ గుడ్ ఆన్సర్. అర్థమవుతుందా? రేపు మెరిట్స్ అండ్ డిమెరిట్స్ చెప్తా. మిమ్మల్ని ఫీచర్స్ అడిగి మళ్ళీ నేను కంటిన్యూ దా మెరిట్స్ అండ్ డిమెరిట్స్. తర్వాత మీరు లాస్ట్ నా క్లాస్ కున్న తర్వాతనే అటెండెన్స్ తీసుకుంటున్నాను. ఈ లోపల డ్రాప్ అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి సంబంధించి చెప్పండి. అటెండెన్స్ నేను ఇప్పుడు తీసుకుంటున్నాను.